నమస్కారం, నేను విమల్ ఆర్య. వెల్కమ్ టు లాగిన్ కెరీర్ కోచింగ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఐసెట్ గురించి పూర్తి వివరాలను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టాపిక్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంబీఏ ఇంకా ఎంసీఏ కోర్సెస్లో జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏపీ ఐసెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వివిధ యూనివర్సిటీలు, అలాగే వివిధ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న వివిధ కాలేజెస్లో ఎంబీఏ ఇంకా ఎంసీఏ కోర్సెస్ చేయాలనుకునే వారికి ఏపీ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ ఎగ్జామ్ అండి. సో ఈ వీడియోలో ఏపీ ఐసెట్ అంటే ఏంటి, అలాగే ఏపీ ఐసెట్ రాయడానికి ఎలిజిబిలిటీ, సిలబస్, అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామ్ ప్యాటర్న్ లాంటి తదితర పూర్తి వివరాలని ఈ వీడియోలో పొందుపరుస్తున్నాం. సో ముందుగా ఏపీ ఐసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఏపీ ఐసెట్ అనేది ఎంబీఏ ఇంకా ఎంసీఏ కోర్సెస్ చేయడానికి నిర్వహించే ఒక రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ ఎగ్జామ్, ప్రవేశ పరీక్ష. సో ఈ ఏపీ ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్, అలాగే యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న కాలేజెస్లో ఎంబీఏ లేదా ఎంసీఏ కోర్సెస్ చేయడానికి అర్హత సాధిస్తారు. సో ఈ ఏపీ ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నిర్వహిస్తుంది. ఏపీ ఐసెట్ ఎగ్జామ్ రాయాలనుకునేవారు అప్లికేషన్స్ని ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. సో ఏపీ ఐసెట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి apIset.nic.in. సో ఇది ఏపీ ఐసెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. అండ్ ఏపీ ఐసెట్ రాయడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ చేయాలనుకునే వారు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని 50% మార్క్స్తో పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన వారైతే మాత్రం 45%తో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేస్తే సరిపోతుంది. అండ్ ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ చేయాలనుకునే వారు ఇంటర్మీడియట్ ఇంకా బ్యాచిలర్ డిగ్రీలలో మ్యాథమెటిక్స్ని ఒక ఖచ్చితమైన సబ్జెక్ట్గా కలిగి ఉండాలి. అలాగే బ్యాచిలర్ డిగ్రీలలో 50% కనీస మార్కులు పొంది ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు అయితే మాత్రం 45% మార్క్స్ని తెచ్చుకున్నా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏపీ ఐసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూద్దాం. సో ఏపీ ఐసెట్ ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్లో మొత్తం 200 క్వశ్చన్స్కి గాను 200 మార్క్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో మార్క్ చొప్పున కేటాయిస్తారు. సో టోటల్ ఈ ఎగ్జామ్ 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్, అనలిటికల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్, అలాగే కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్. ఈ 3 సెక్షన్స్ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ని అడుగుతారు. సో ఈ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్ అండి. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఎటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అయితే లేవు. అండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశాక కౌన్సిలింగ్ ఉంటుంది. అభ్యర్థులు కౌన్సిలింగ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు తమతో పాటు ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డ్ని, అలాగే ఏపీ ఐసెట్ అడ్మిట్ కార్డ్ని, అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో, అలాగే 12th క్లాస్ మార్క్స్ మెమో, అలాగే డిగ్రీ ప్రొవిజనల్ మెమో, అలాగే 4th to 10th క్లాస్ వరకు బోనోఫైడ్, అలాగే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఎవరైతే ఇన్కమ్ అప్లై చేసుకుంటారో ఆ అభ్యర్థులు ఇన్కమ్ సర్టిఫికేట్ని, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ని, అలాగే స్పెషల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులైతే వారికి చెందిన ఆయా సంబంధిత స్పెషల్ కేటగిరీకి చెందిన సర్టిఫికేట్ని జత చేయాలి. అలాగే ఈడబ్ల్యూఏ అభ్యర్థులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులు, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ని జత చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్తో పాటు ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, లేదా పాస్పోర్ట్ కావచ్చు. సో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ని తీసుకెళ్ళాలి. అలాగే ఒక 4 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలని తమతో ఉంచుకోవాలి. అండ్ పైన తెలపబడిన డాక్యుమెంట్స్ని ఒక సెట్ జిరాక్స్ని తమతో తీసుకెళ్ళాలి. సో వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ని ప్రిఫరెన్స్ వైజ్గా పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా సీట్ అలాట్మెంట్ అయిన యూనివర్సిటీ లేదా కాలేజ్లో సీట్ అలాట్మెంట్ని కన్ఫర్మ్ చేయడం కోసం ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఏపీ ఐసెట్ సిలబస్ టాపిక్స్ గురించి చూద్దామండి. సో సిలబస్ టాపిక్స్ వచ్చేసి సో మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయండి సిలబస్లో. ఆ 3 సెక్షన్స్ సిలబస్ టాపిక్స్ చెప్తున్నాను.
సో ఆ 3 సెక్షన్ల వారీగా సిలబస్ టాపిక్స్ని చెప్తాను. సో ముందుగా సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్ వస్తాయి. సో దాని టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ డేటా సఫిషియన్సీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి సీక్వెన్సెస్ అండ్ సిరీసెస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే డేటా అనాలిసిస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని అడుగుతారు. అలాగే డేట్ అండ్ టైంకి సంబంధించి అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ని అడుగుతారు. సో ఇది సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ అండి. అండ్ నెక్స్ట్ సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ టాపిక్స్ చూద్దాం. సో మ్యాథమెటిక్ ఎబిలిటీలో అర్థమెటికల్ ఎబిలిటీ నుంచి ఈ టాపిక్ నుంచి లాస్ ఆఫ్ ఇండిసెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, సర్ట్స్, నెంబర్ అండ్ డివిజిబిలిటీ, ఎల్సిఎం అండ్ జీసీడీ, రేషనల్ నెంబర్స్, ఆర్డరింగ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, పైప్స్ అండ్ సిస్టర్న్స్, టైమ్, డిస్టెన్స్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్, ఏరియా అండ్ వాల్యూమ్స్, మెన్సురేషన్, మోడ్యులర్ అర్థమెటిక్. సో ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ని అడుగుతారు. అలాగే ఆల్జిబ్రిక్ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ నుంచి స్టేట్మెంట్స్, ట్రూత్ టేబుల్స్, ఇంప్లికేషన్ కవర్స్ అండ్ ఇన్వర్స్, tautologies, sets, relationships and functions, applications, equations of a line in different forms, అలాగే trigonometric ratios, అలాగే trigonometric ratios of standard angles, అలాగే 0 degree, 30 degree, 45 degree, 60 degree, 90 degree, 180 degree, trigonometric identities, sample problems on heights and distance, polynomials, reminders, theorem and consequences, linear equations and expressions, progressions, binomial theorem, matrices, notion of a limit and derivative plane geometry, అలాగే lines and triangles, quadrilateral circles, అలాగే coordinate geometry, distance between points. ఈ టాపిక్ ఆల్జిబ్రికల్ అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ నుంచి ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ని అడుగుతారు. అలాగే ఫైనల్గా స్టాటికల్ ఎబిలిటీ నుంచి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డేవియేషన్, అలాగే కోరిలేషన్, సింపుల్ ప్రాబ్లం, నో ప్రాబ్లమిటీ. సో ఇదండి మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి సెక్షన్ బికి సంబంధించిన సిలబస్ టాపిక్స్. ఈ టాపిక్స్ పై నుంచి క్వశ్చన్స్ని అడుగుతారు. ఫైనల్ సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో ఈ సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ సెక్షన్ టాపిక్స్ వచ్చేసి ఐడెంటిఫై ఒకాబులరీ యూజ్డ్ ఇన్ ద డే టు డే కమ్యూనికేషన్, అలాగే అండర్స్టాండ్ ద ఫంక్షనల్ యూజ్ ఆఫ్ గ్రామర్ ఇన్ డే టు డే కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద బిజినెస్ కాంటెక్స్ట్స్, అలాగే ఐడెంటిఫై ద బేసిక్ టర్మినాలజీ అండ్ కాన్సెప్ట్స్ ఇన్ కంప్యూటర్ అండ్ బిజినెస్ కాంటెక్ట్స్, లెటర్, రిపోర్ట్స్, మెమోరాండా, ఎజెండా, మినిట్స్ ఎక్సెట్రా. అలాగే అండర్స్టాండ్ రిటన్ అండ్ టెక్స్ట్ అండ్ డ్రాయింగ్ ఇన్ఫరెన్స్. సో ఇది అలాగే ఒకాబులరీ, బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ, అలాగే ఫంక్షనల్ రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన ప్యాసేజెస్కి సంబంధించి క్వశ్చన్స్ని కూడా అడుగుతారండి. సో ఇదండి ఓవరాల్గా ఏపీ ఐసెట్ సిలబస్ అండ్ ఏపీ ఐసెట్కి సంబంధించిన పూర్తి సమాచారం ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా లాగిన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.